ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్టను పరిశీలించి అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా దొడ్ల జంపన్న వాగు వద్ద ఐరన్ వంతెన పనులు నిలిచిపోవడంతో రాకపోకలకు వీలుగా వాగు వద్ద నాటుపడవ ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బందితో 2 బోట్లు సైతం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మా దగ్గర రావడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే లాస్ట్ ఫ్లడ్కి కూలిపోయింది దాని పనులు అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది చూడడానికి రావడం జరిగింది. కొంచెం వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. మొన్న కొంచెం ఎక్కువ రెయిన్ రావడం వల్ల వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. ఈ కొండ నుంచి ఇక్కడికి రావడానికి బ్రిడ్జే మెయిన్ ఉండే. ఆ బ్రిడ్జ్ ఈరోజు కట్ అయిపోయింది. సో దానికోసము మేము నిన్న నుంచి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ బోట్ అనేది ఇక్కడే పెట్టడం జరిగింది. వాళ్ళ రాకపోకలు హెల్ప్ చేయడానికి మన ర్యాపిడ్ ఫోర్స్ టీం దగ్గర ఒక బోట్ ఉంది. అది కూడా తీసుకువచ్చి పొద్దున్ననే టెస్టింగ్ చేయడం జరిగింది. ఈ వాటర్ లెవెల్కి వాళ్ళ బోట్స్ వర్క్ అవుతున్నాయి. దాన్ని ఇక్కడే పర్మనెంట్గా ఒకటి ప్లేస్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ హెల్త్ ఇష్యూస్కి కానీ వేరే దానికి కానీ రావాలి వెళ్ళాలి అంటే ఒక బోట్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది ప్లేస్ చేస్తున్నాం. ఇంకొకటి మన వుడన్ బోట్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో దగ్గరలో ఉంటుంది. దొండ్ల గ్రామం దగ్గర రావడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే లాస్ట్ ఫ్లడ్కి కూలిపోయింది దాని పనులు అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది చూడడానికి రావడం జరిగింది. కొంచెం వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. మొన్న కొంచెం ఎక్కువ రెయిన్ రావడం వల్ల వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. ఈ కొండ నుంచి ఇక్కడికి రావడానికి బ్రిడ్జే మెయిన్ ఉండే. ఆ బ్రిడ్జ్ ఈరోజు కట్ అయిపోయింది. సో దానికోసము మేము నిన్న నుంచి ఒక ఫైర్ డిపార్ట్మెంట్ బోట్ అనేది ఇక్కడే పెట్టడం జరిగింది. వాళ్ళ రాకపోకలు హెల్ప్ చేయడానికి మన ర్యాపిడ్ ఫోర్స్ టీం దగ్గర ఒక బోట్ ఉంది. అది కూడా తీసుకువచ్చి పొద్దున్ననే టెస్టింగ్ చేయడం జరిగింది. ఈ వాటర్ లెవెల్కి వాళ్ళ బోట్స్ వర్క్ అవుతున్నాయి. దాన్ని ఇక్కడే పర్మనెంట్గా ఒకటి ప్లేస్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ హెల్త్ ఇష్యూస్కి కానీ వేరే దానికి కానీ రావాలి వెళ్ళాలి అంటే ఒక బోట్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది ప్లేస్ చేస్తున్నాం. ఇంకొకటి మన వుడన్ బోట్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో దగ్గరలో ఉంటుంది. దొండ్ల గ్రామం దగ్గర రావడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ ఏదైతే లాస్ట్ ఫ్లడ్కి కూలిపోయింది దాని పనులు అండ్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది చూడడానికి రావడం జరిగింది. కొంచెం వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది. మొన్న కొంచెం ఎక్కువ